దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరొక స్వీపర్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నట్టు సీసీ ఫుటేజ్ ద్వారా గ్రహించినటువంటి ఈవో రమాదేవి ఆ నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి వెనుక మరెవరైనా ఉన్నారా, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారా? ఎందుకంటే శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం, ఇప్పుడు ప్రస్తుతం రాజన్న ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడం లేదు, ఎందుకంటే పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి మొత్తం కార్యక్రమాలు, ఆర్జిత సేవలంతా కూడా భీమన్న ఆలయంలోనే ఉన్నాయి. భీమన్న ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున కొడముక్కులు చెల్లించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. తమ ఇష్టదైవాన్ని స్మరించుకొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే నలుగురు ఉద్యోగులని సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం వేములవాడ ఆలయ వర్గాల్లో కలకలం రేపుతోంది.